హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ హైప్ ఎలా ఉందో అందరికీ తెలిసింది. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది దేవరా మూవీ షోస్ పడ్డానికి. ఈ లోపు అసలు మామూలు హైప్ క్రియేట్ అవ్వట్లేదు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ డే సలార్ కల్కి ఖచ్చితంగా బీట్ చేసి వస్తుంది, ట్రిబుల్-ఆర్ని బీట్ చేస్తుంది లేదు చూడాలని. బట్ ఇంకా ప్రీ బుకింగ్స్లోనే సలార్ కల్కి అన్నవి బ్యాక్ వెళ్ళిపోయింది. దేవరా ముందు ప్లేస్కి వచ్చేసింది. అంత హైప్ క్రియేట్ అవుతుంది. అసలు ఎంతటితో క్రాస్ చేసింది, ఇంకెన్ని దేవరా రికార్డ్స్ సృష్టించబోతుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో దేవరా మూవీ ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో, అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా 6 years తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడడం ఎక్కడ తగ్గట్లేదు. టికెట్స్ 1 AM సెకండ్ షో బెనిఫిట్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇంకా. బట్ మనం మాట్లాడుకునే దాని ప్రకారం సలార్ అండ్ కల్కి ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఎంత అమౌంట్తో క్రాస్ చేసింది, ఇంకా ఎంత సాధించాల్సి ఉంది ట్రిబుల్-ఆర్కి. సో ఇంకా ఒక 1 day మిగిలి ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా బస్తాలు పేపర్లు రెడీ చేసుకున్నారు, క్రాకర్స్ రెడీ చేసుకున్నారు, బ్యానర్స్ రెడీ చేసేసుకున్నారు, అలాగే కర్పూరాలు, కొబ్బరికాయలు, దండలు, మొత్తం ప్రతిదీ రెడీ అయిపోయింది. సో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు షో ఎప్పుడెప్పుడు పడుతుందని చెప్పేసి. సో అడ్వాన్స్ సేల్స్ చూసుకుంటే మాత్రం సలార్ కల్కి, ట్రిపుల్-ఆర్ తర్వాత సలార్ కల్కి ఉంది డే 1. సో సలార్ కల్కి డే 1 లేపేసింది అడ్వాన్స్ సేల్స్తోనే. సో ఖచ్చితంగా రేపు రిలీజ్ అయిన తర్వాత ఇంకే రికార్డులు లేస్తాయో అనేది, కొన్ని ఏరియాల్లో అయితే RRRని కూడా లేపేసింది అనేటువంటి సమాచారం ఉంది. సో దేవరా ఫేవర్ ఏ రేంజ్లో ఉంది తెలుగు రాష్ట్రాల్లో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం టైగర్ ఫ్యాన్స్ అందరికీ ఒకటే టార్గెట్, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలి. 6 సంవత్సరాల తర్వాత ఒక సోలో సినిమా టైగర్ దిగితే కొడితే ఎలా ఉంటుంది అనేది మేము చూడాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరు రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే మన ఈవెంట్ తర్వాత ఆయన పర్సనల్గా ఒక వీడియో చేశారు ఫ్యాన్స్ కోసం. మీతో కలవడం మీకంటే కూడా నాకే ఎక్కువగా ఉంటుంది, మీరెంత బాధపడుతున్నారో నేను అంతకంటే బాగా బాధపడుతున్నాను. సో మన పెద్ద సెలబ్రేషన్ సినిమా రిలీజ్ అవ్వడం. సో ఆ సినిమా థియేటర్కి మీరు వెళ్ళి సినిమా చూసి మీ రెస్పాన్స్ నేను వినాలనుకుంటున్నానని చెప్పేసి ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం 6 ఏళ్ల నిరీక్షణకి 27వ తారీఖున దేవరా అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. సో అడ్వాన్స్ సేల్స్తోనే సలార్ కల్కి లాంటి సినిమాని లేపేసింది అని అంటే సినిమాకి ఏ రేంజ్ హైప్ మార్కెట్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అంటే 2-3 daysలోనే 2 రోజులు గడవక ముందే బ్రేక్ ఈవెన్ అయిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ ఫేవర్ అండ్ హైప్ కనిపిస్తుంది. సో సినిమాకి దగ్గర 200 కోట్ల వరకు, 220 వరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయేటువంటి అంత ఫేవర్ కనిపిస్తుంది. సో బ్లాక్ బస్టర్ కొరటాల మాస్ కంబ్యాక్ మనం చూడబోతున్నాము. గతంలో కొరటాల వేరు, ఈ సినిమాతో కొరటాల వేరు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ జనతా గ్యారేజ్కి మించి అన్నయ్య నేను ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూపిస్తాను, నెక్స్ట్ సినిమా చాలా పెద్దది చేద్దాం అని చెప్పేసి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారికి కొట్టాల శివ గారు మాట ఇచ్చారో దాని ప్రకారమే సినిమా తీస్తున్నారు. రేపు ఆ మాట ప్రకారమే బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా.